నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి చెందిన పలువురు లబ్దిదారులకు మంజూరైనటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలం పుట్టిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పుట్టిన సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, అలాగే గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేశాము, అలాగే నియోజకవర్గంలోని రోడ్ల నిర్మాణానికి ప్రాముఖ్యతనిస్తాము, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అభివృద్ధిలో ముందుంటామని, అలాగే వచ్చే ఏడాదిలోపు పెండింగ్ కాల్వ పనులను పూర్తి చేసి నియోజకవర్గంలో 27,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. అలాగే చొప్పదండి నియోజకవర్గంలో 250 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ నన్ను ఒక సొంత బిడ్డలాగా ఆదరించి గెలిపించినందుకు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తామని అన్నారు. తన సతీమణి మృతితో నియోజకవర్గానికి కొద్ది రోజులు దూరంగా ఉన్నానంటూ భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. ఇంకా భవిష్యత్తులో అనేక సంక్షేమ పథకాలు సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన చూసినా కూడా మధ్యలో ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా సంక్షేమ అభివృద్ధి ఆగకూడదని ముఖ్యమంత్రి గారు దృఢ నిశ్చయంతో ముందుకు పోతున్నారు. రానున్న ఇంకా 4 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక రోల్ మోడల్గా నిలవబోతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. ఇలా అన్ని రాష్ట్రాల కంటే కూడా అటు విద్యారంగం కావచ్చు, ఏ రంగం తీసుకున్నా కూడా ఈ తెలంగాణ స్టేటు మిగతా రాష్ట్రాలకు దేశంలోనే ఒక రోల్ మోడల్ స్టేట్గా ఉండబోతుంది. ఈ చొప్పదండి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో వాళ్ళు ఎంతో నమ్మకం కొద్దీ నన్ను వాళ్ళొక బిడ్డలాగా, వాళ్ళొక సోదరులాగా ఆశీర్వదించి గెలిపించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ నమ్మకాన్ని పంపించకుండా నేను గతంలో చెప్పినట్టు ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలో ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు వ్యక్తిగతంగా నాకు కుటుంబంలో ఇబ్బంది అయింది. 2-3 నెలలు కూడా నియోజకవర్గానికి రాలేకపోయినా ప్రతి ఒక్కరు కూడా నాకు వ్యక్తిగతంగా సంక్షోభం వచ్చినప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంతో ధైర్యం చెప్పి నన్ను నడిపిస్తున్నారు. నేను ఎప్పటికీ కూడా వీళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పి ప్రతి ఇంట్లో ఒక బిడ్డలాగా, సోదరులాగా నేను బతుకున్నంత వరకు ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని చెప్పి మరొకసారి ఈ నియోజకవర్గ ప్రజలను ఆదరించి గెలిపించిన ప్రజలందరూ కూడా నేను శిరస్సు వంచి బాధాభివందనం చేస్తున్నాను. పార్లమెంట్ ఎన్నికలు రావడం, దాంతో ఒక 3-4 నెలలు ఎన్నికల కోడ్ ఉండడం వల్ల కొంత బంధపడిగా జరిగినా కూడా ఈ సంవత్సర కాలంలో అనుకున్న విధంగా ముందుకు పోతున్నాం. గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ పెండింగ్లో పెట్టిన పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ, ఎగ్జాంపుల్ చెప్పినట్టుంటే రామడుగు బ్రిడ్జి 4-5 సంవత్సరాల క్రితమే అది పూర్తి చేసుకొని ల్యాండ్ అక్విజిషన్కి డబ్బులు ఇవ్వలేక ఇక్కడ రైతులను డబ్బులు ఇవ్వలేకుండా 4-5 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు మార్గాన ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణికులంతా ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బిక్కుమంటూ పోయే పరిస్థితి ఉండే. మనం కురిసిన వర్షాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించి ఎక్కడి నుంచో తిరిగిపోవాల్సినటువంటి అవకాశం ఉండే. ఆ ప్రయాణికులు ఒప్పించి 2 రోజులు 3 రోజులు అక్కడనే నిలబడి పని పూర్తి చేయించి వాళ్ళకి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి
పెండింగ్ ఉన్నటువంటి క్లియర్ చేసి బెల్లంపల్లి మండలంలోని చర్లపల్లి గ్రామ శివార్లోని మక్క చెరువులో చిరుతపులి సంచరిస్తోంది. చిరుతపులి అడుగులను గమనించిన గ్రామస్తులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని చిరుత పాదముద్రలుగా గుర్తించారు. పరిసర గ్రామ ప్రజలు ఎవరూ ఒంటరిగా పంట పొలాల వైపు వెళ్లవద్దని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అడుగు చూడలే, అడుగులు చూసిన దీన్ని చూడలే. చూస్తానేది కుక్కనా ఇంకా గానే ఉన్నావా అన్న? అడుగు చూడలే, అడుగులు చూసిన దీన్ని చూడలే. నల్గొండ జిల్లా హాలియా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు కాసోజు శ్రీకంచారి వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి నివాళులు అర్పించారు. నియోజకవర్గం వ్యాప్తంగా జైవీర్ సొంత ఖర్చులతో ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. విద్యార్థులు ఎమ్మెల్యే తమ అక్షర రూపంలో ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీకాంతాచారి గారి వర్ధంతిని పురస్కరించుకొని వారికి నివాళులు అర్పిస్తూ అనుముల మండలంలోని రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా బ్లాంకెట్లు ఉచితంగా పంచడం జరిగింది. ఇవి నా స్వంత నిధులతోనే నేను వారికి సమకూర్చిన బ్లాంకెట్స్. కేవలం ఈ బ్లాంకెట్లే కాదు, నాగార్జున సాగర్ నియోజకవర్గంలో విద్యార్థులకు కావాల్సిన వసతులన్నీ ప్రభుత్వ పరంగా అదేవిధంగా నా సొంత నిధులతో కూడా వారికి అన్ని సమకూరుస్తానని వారికి ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. మన నాగార్జున సాగర్లోని బీసీ వెల్ఫేర్ స్కూల్కి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా సొంత నిధులతోని సమకూరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హాలియాలోని ఉన్నత పాఠశాలలో 150 డ్యూయల్ డెస్క్స్ కావాలని అక్కడ స్టూడెంట్స్ ఉపాధ్యాయులు కోరిండ్రు. వారికి మరో 2 రోజుల్లో అవి కూడా అందివ్వడం జరుగుతుంది. మన నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని గురుకుల స్కూళ్ళలో రాత్రి నిద్ర చేసి వారికి కావాల్సిన వసతులు కూడా చూసి వారికి సరిగ్గా పౌష్టికాహారం అందుతుందా లేదా అన్నది కూడా చూసి వారికి కావలసిన వసతులన్నీ కూడా సమకూరుస్తానని నన్ను అత్యంత భారీ మెజారిటీతో గెలిపించి సరిగ్గా సంవత్సరం పూర్తయినందువలన వారి ఈ విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ విజయోత్సవాలు సంబరాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాటర్ హీటర్ పట్టుకుని విద్యుత్ షాక్ తో గృహిణి మృతి చెందిన సంఘటన రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమ్మరబండ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమ్మరబండ గ్రామంలో షేక్ నజ్రీన్ భర్త మహమూద్ వీరికి 2 పిల్లలు. పిల్లలు స్నానం కోసం వాటర్ హీటర్ తోడి నీటిని వేడి చేస్తున్న క్రమంలో షేక్ నజ్రీన్ విద్యుత్ షాక్ తగిలింది. స్థానికులు గమనించి హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ
ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక మృతురాలి భర్త మహ్మద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. हीटर से लगा के पानी बकेट है दे షాక్ लगी सब बता है ना షాకే తగిలింది. హీటర్ పెట్టుంది, నీళ్లు ఉన్నాయి కూడా బకెట్ లో, హీటర్ పెట్టుంది. అది మాత్రం చూడలేదు, అసలు మనిషి కింద పడి ఉంటే హీటర్ స్విచ్ అయితే చూడలేదు. మరి ఇంకా వేసి ఉంటే కష్టం. అది అట్లా కాదు, అది ఇసి పెట్టిన తర్వాత కింద పడ్డది కదా, అప్పుడు తీసారు వాళ్ళు. తీసిరా? అప్పుడు చూశారు. ఇగో ఇప్పుడు తగిలిందని చూపిస్తారు అక్కడ. తర్వాత అయిపోయిన తర్వాత తీసి పెట్టి ఉంటారు. చెప్పునా मैं स्कूल से आते तो ఎదర్ దేక్ చెప్పు. स्कूल से आते तो वहीं बस उतरे घर को ढोला से आती हूँ खेलने तो क्या हुआ इधर? करंट शॉक लगे, सब भी जल गया. अब तो किसे बुला लेकर आया जाके तू? दादी को दादी बाहर निकाल को. కరెంట్ హీటర్ పెడితే కరెంట్ షాక్ తగిలి చచ్చిపోయింది. ఎన్ని గంటలకమ్మా? ఎన్ని గంటలకి? 5 గంటలకా? రోజు పెడుతుంది అట్లా? ఎట్లా మర్చిపోయిందా? మర్చిపోలేదు, ఇంట్లోనే ఉంది. మరి ఎట్లా తగిలిందో ఏమో తెలియదు. ఎవరెవరు పొద్దున పూట సాయంత్రం పూట ఇంట్లో ఉంటారు, మధ్యాహ్నం పూట ఎవరు ఇంట్లో ఉండరు. ఎవరో లేట్ పని. అమ్మాయిది కొమ్మరి పండి, అబ్బాయిది కొమ్మరి పండి. మేము తోటి కోడలమే. మాము బేటి కర్లేదు మామూ బేటి కుక్కు బేటైన మాము. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 విస్తృత ప్రచార నిమిత్తం రూపొందించిన పోస్టర్ను జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మంగళవారం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో ఆవిష్కరించారు. లంచం ఇవ్వొద్దని, లంచం అడిగితే అవినీతి నిరోధక శాఖకు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. దేశ అభివృద్ధికి అవినీతి ఆటంకమని, అవినీతి నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ అన్నారు. సమాచారానికి రాష్ట్ర ప్రధాన కార్యాలయం హైదరాబాద్ 9154388989 04023251555 వాట్సాప్ నెంబర్ 9440446106 ఈమెయిల్ 9154388981 08742228663కి సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 7 ఎల్ఈపీ గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం మొదటి షిఫ్ట్లో కోల్ బంకర్ పనులను పర్యవేక్షిస్తుండగా తీట్ల సత్యనారాయణ అనే ఓవర్మెన్ ప్రమాదవశాత్తు బంకర్లో పడి మృతి చెందాడు. ఇక మూత పడిన 7 ఎల్ఈపీ గనిలో ఇసుకను నింపే క్రమంలో సత్యనారాయణ ఇసుక బంకర్లో పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక రెస్క్యూ టీం సత్యనారాయణ మృతదేహాన్ని వెలికితీసేందుకు చర్యలు చేపట్టారు. ఇక ప్రమాదానికి గల కారణాలను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో పాటు కార్మిక సంఘాల నాయకులు, అధికారులు అడిగి తెలుసుకున్నారు. దేశానికి వెలుగులు నింపే గని కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందడం బాధాకరమని ఎమ్మెల్యే సంతాపం ప్రకటించారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికై యాజమాన్యం చర్యలు చేపట్టాలని, భద్రతా విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రమాదానికి కారకులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. సత్యనారాయణ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దురదృష్టకరం 7LP మూసివేయబడ్డని మైన్లో శాండ్ నింపే కార్యక్రమంలో డ్యూటీలో ఉన్నటువంటి ఒక మైనింగ్ ఇంజనీర్, మైనింగ్ ఓవర్మ్యాన్ పర్యవేక్షణ పోయినప్పుడు ప్రమాదవశాత్తు దానిలో పడియాల దుర్మరణం పాలవడం నిజంగా కలిసివేస్తుంది. అనేక సార్లు జాగ్రత్తలు, భద్రత తీసుకోవాలని చెప్పి చిన్న చిన్న నిర్లక్ష్యాలతోటి మరి ఇది జరగడం బాధాకరం. భద్రతా అంశంలో సింగరేణి కూడా బాధ్యత తీసుకుపోవడం కూడా బాధాకరం. నేను సింగరేణి అధికారులను మరొకసారి వారికి గుర్తుకు తెప్పిస్తున్నా, హెచ్చరిస్తూ ఉన్నా.
భద్రతాపరమైన చర్యలు ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ మైన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవి లేని పక్షాన ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక సార్లు దాదాపు నెలకు ఒక్కటి చెప్పున ఎక్కడో ఒక ప్రాంతాల్లో ప్రమాదం జరగడం. ఇలా దేశానికి వెలువరించిన ఒక కార్మికుడు ప్రాణాలు పోతుంటే దానికి అర్థం ఉండదు. దీనిపై పూర్తి సమగ్ర విచారణ జరిపి తగినటువంటి అధికారులు ఎవరైతే ఉంటే వారిపై క్రమశిక్షణ చర్యలు, దాంతోపాటు ఆ కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ కుటుంబానికి అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది. ప్రజాపాలన విజయోత్సవాల్లో అర్బన్ డేలో భాగంగా వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో గల ఇండోర్ స్టేడియంలో శానిటేషన్ సిబ్బందికి ఉచితంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాగ్డేరుతో కలిసి గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి ప్రారంభించి పీపీఈ కిట్లను అందజేశారు. అనంతరం సీఎం హెచ్ఓ రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా ఈరోజు అర్బన్ డే పురస్కరించుకుని పరిశుద్ద కార్మికుల ఆరోగ్యం పరిరక్షణకై మెడికల్ క్యాంపును జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యక్రమం నిర్వర్తించింది. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయన రాజరెడ్డి గారు, మా మేయర్ గారు, కమిషనర్ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొదటగా మేము టూకే రన్ను కాకతీయ మెడికల్ కాలేజీ నుంచి మన గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి రావడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమంలో భాగంగా కార్మికులకు మనం పీపీఈ కిట్స్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 150 మంది కార్మికులకు పీపీఈ కిట్స్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి చేతుల అదేవిధంగా మా కార్మికులకు రెగ్యులర్గా హెల్త్ క్యాంప్ మనం చేస్తున్నప్పటికీ ఈరోజు స్పెషల్గా మెడికవర్ హాస్పిటల్ ద్వారా మనం స్క్రీనింగ్ హెల్త్ క్యాంప్ పెట్టాము. ఈరోజు హెల్త్ క్యాంప్లో అన్ని డిసీజెస్ వాళ్ళు స్క్రీనింగ్ చేసి ఏవైతే కార్మికులకు డిసీజెస్ ఉంటాయో వాటిని రెగ్యులర్గా మళ్ళీ ఫాలోఅప్ చేసి వాళ్ళకి మెడికల్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరి కార్మికులు కూడా మనం ఈరోజు కింద క్యాంప్ చేసుకుని చెప్పకుండా 300 మంది అంతా ఇలా కార్మికులు వస్తారు, కంటిన్యూషన్ ఉంటుంది స్వామి క్యాంప్. అదేవిధంగా కార్మికుల శ్రేయస్ కొరకు ఈరోజు మేయర్ గారు కూడా మొత్తం టోటల్ మందికి స్వెటర్స్ ఇవ్వడం జరిగింది, ప్లస్ పీపీఈ కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ.